అంటే ఆల్రెడీ ఉన్న కేసు గురించి పిలుస్తున్నారు అంటే నోటీస్ ఇస్తారు. నా స్టేషన్ బెయిల్ మీద ఉన్నాను కాబట్టి నోటీస్ ఇవ్వండి. ఇఫ్ ఐ ఫెయిల్ టు కమ్ దెన్ యూ కమ్ అండ్ అరెస్ట్ మీ. ఐ జస్ట్ కేమ్ యెస్టర్డే, ఐ డిడ్ంట్ గాట్ ఎనీ నోటీస్. పోస్ట్ ఏమైనా వచ్చిందా ఇంటికి నోటీస్? ఈవెన్ ఐ డిడ్ంట్ రిసీవ్ ఎనీ మెయిల్ యాజ్ వెల్. ఒక ప్రొసీజర్ ఉండాలి కదా సార్, గవర్నమెంట్ షెడ్యూల్ ఉంది దానికి దేనికి సార్? నాకేం నోటీస్ ఇవ్వలేదు, నాకేమీ వారెంట్ లేదు అంటున్నారనా ఇతను. వస్తే మంచిదండి మీరు ఇప్పుడు ఈ టైంలో. సార్ ఇప్పుడు మంచిదా చెడా అన్నది క్వశ్చన్ కాదు సార్. నేను రావాలి అంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్ ఫైన్. ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన తర్వాత తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు నేను రాను అంటే మీరు లాక్కొని వెళ్తారు, లేదా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళండి. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. సో నెక్స్ట్ ఇప్పుడు వస్తే చెప్పండి. మీకు ఏదన్నా కాబడితే మళ్ళీ సిఐ గారితో చెప్పుకొని మీకు ఏదన్నా ఇక్కడ వర్క్ ఏమన్నంటే ఇంపార్టెంట్ వర్క్, ఆ వర్క్ చూసుకొని వస్తానని చెప్తే బాగుంటుంది సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను మీకు క్లియర్ గా చెప్పి ఉన్నాను. ఈ రోజు మా పేరెంట్స్ యొక్క చెప్పేదేనండి సార్. మార్నింగ్ పొద్దున్నే అభిషేకం ఆ టికెట్లు అన్ని తెచ్చుకొని మీరు ఇప్పుడు స్టేషన్ రమ్మంటే వాళ్ళతో కలిసి నేను గుడికి వెళ్దామని అభిషేకం టికెట్లు ఆ మొత్తం తెచ్చుకొని ఉండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికంటే మా కోసం గుడిలో పూజలు ఆపుతారా సార్? ఇదంతా కాదండి. అందుకే సార్ ఇప్పుడు మీరు నన్ను తీసుకెళ్తున్నారు అంటే దేనికి సార్? ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఉండాలి కదా సార్. అవును సార్, ఇప్పుడు నేను స్టేషన్ బెయిల్ మీద ఉన్నాను. మీరు నోటీస్ ఇవ్వలేదు కదా సార్. నాకు నోటీస్ ఇస్తారు కదా సార్ మామూలుగా. అదేం లెక్క సార్, అదేం లెక్క సార్, అదేం లెక్క సార్. అందులోని ఈరోజు సండే, మా లాయర్ మేము కాంటాక్ట్ అవ్వాలి. మీరు పొద్దున్న 5:30కి వచ్చారు. మేమేదో దేశద్రోహం అన్నట్టు మాట్లాడుకుని మళ్ళీ రావచ్చు. అది అసలు సార్ ఎందుకు రావాలి సార్ అంటున్నాను సార్. ఇప్పుడు స్టేషన్ బెయిల్ మీద ఉన్నాను సార్. ఒక నోటీస్ ఇవ్వండి సార్. నేను రాకపోతే అప్పుడు అడగండి సార్. వితౌట్ మా లాయర్ అదే చెప్పాడు సార్. నువ్వు నోటీస్ వచ్చిందా అన్నాడు సార్. నాకు నోటీస్ ఏం రాలేదన్నాను. వితౌట్ బెయిల్ లేదు, ఏమి లేదంటాయా స్టేషన్ సార్? స్టేషన్ బెయిల్ లేదు సార్. ఇంకా కేసు మీరు ఎలా వదిలిపెట్టారు సార్? నాకు అర్థం కావట్లేదు. స్టేషన్ బెయిల్ లేనప్పుడు వచ్చి నువ్వు మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు నేనైతే రాను, మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. లాక్ వెళ్ళినా రాను, అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. అది లేదంటే మా లాయర్ని తీసుకొని నేను వస్తాను 10 తర్వాత. ఇప్పుడే గుడికి వెళ్ళి మా పేరెంట్స్ తో ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. వాళ్ళతో టైం స్పెండ్ చేసి 10ంటికి నేను స్టేషన్కి వస్తాను. మీరు అలా కాదు అంటే యూ కెన్ అరెస్ట్ మీ అండ్ యూ కెన్ టేక్ మీ అవుట్. అంతేనా అండి? సార్ రాత్రి వచ్చాడు, 12ంటికి వచ్చాడు. నాతో అసలు మాట్లాడలేదు. ఇవాళ మా పెళ్లి రోజు, రేపు అడిగి పుట్టలేదు. మనం తీసుకురమ్మంటే ఏది కూడా చెప్పి నాకైతే చదువు లేదు. పిల్లలం గంట కానీ రాత్రులు మనమే కనలేము. చదువు లేదు. నేను అప్పచెప్పమంటే లాయర్ తీసుకొని 10ంటికి నాకు వస్తాం. లేదు వాడు చెప్పి మీరు రష్ చేసి వచ్చేస్తారని తీసుకెళ్ళి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సిఐ గారు చూసుకొని రమ్మన్నారు. నీకు ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంటే సిఐ గారితో మాట్లాడుకొని మళ్ళీ రాయా అని చెబుతున్నాం సార్. అదే సార్, ఇప్పుడు రమ్మనగానే ఎస్ఐ గారు రమ్మన్నారు, సిఐ గారు రమ్మన్నారు. మీకు చుట్టూ తిరుగుతూ ఉంటే మాకున్న 1 వీక్ టైం సార్. నాకున్న వీసా 5 నెలలు ఏమి కాల్సిన. సరే కాదంటారు. ఆ కేసు లేదు మాకు తెలియదండి సార్. మాకు తెలియదు, మాకు తీసుకురమ్మన్నారని చెప్పేసి అంటారు వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. 5 నెలలు సార్, 5 నెలలు. మీ అబ్బాయిని మేము చేస్తాము అని మీకు ఏదన్నా అనుమానం వస్తే మీరు కూడా మీ అబ్బాయి అమ్మటే ఉండొచ్చు. అది నాన్న కీప్ కమ్. మన లాయర్ ఆయన ఇప్పుడే నిద్ర లేచి ఉండరు. వీ షుడ్ హ్యావ్ టు మన లాయర్తో మాట్లాడాలి సార్. దిస్ ఈస్ మై రిక్వెస్ట్ సార్. ఇఫ్ యూ థింక్ మీరు నోటీస్ ఇవ్వండి సార్. నేను నోటీస్ ఫెయిల్ అయితే కనుక యూ కెన్ అరెస్ట్ మీ. ఆర్ఎల్స్ కాదు మీరు తీసుకురావాల్సిందే అని సీఏ గారు అన్నారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. వీల్ ఫేస్ ద ఫర్దర్ ద కాన్సిక్వెన్సెస్. ఎవరు రాంగ్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తారేమో సార్. ఐఎమ్ రెస్పెక్టింగ్ ద లా. లాని రెస్పెక్ట్ చేసి యాజ్ పర్ ద లా వెళ్దాం సార్ అంటున్నాను. లాని రెస్పెక్ట్ చేసేవాడు అయితే నువ్వు అమ్మంటే వస్తావు సార్. రెస్పెక్ట్ చేశాను కాబట్టి 5 నెలలు తిరిగాను సార్. అక్కడ నెలకు 5 లక్షలు వచ్చే శాలరీ 5 నెలలు 25 లక్షలు పోయి ఇలాంటి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మా కష్టాలు మాకు తెలుస్తాయి సార్. పొద్దున్న 6ంటికి పోలీస్ జేబు ఇంటి దగ్గరకు వచ్చింది విత్ నో రీజన్ అంటే ఇంట్లో వాళ్ళు ఊళ్ళో ఎలా మాట్లాడుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు సార్. ఎస్ఐ గారు రమ్మన్నారు అంటే ఏంటి సార్ ఇది? సార్ ఇప్పుడు 10ంటికి తీసుకొచ్చి వీఆర్ సేయింగ్ ఎలా వీ విల్ కమ్ at 10 o'clock అలాంగ్ విత్ అవర్ లాయర్ అంటున్నాం. మీరు అలా కాదు. ఇప్పుడు రమ్మన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్ అంటున్నాను. అట్లీస్ట్ నోటీస్ లేదు, ఏం లేదు. 10 గంటలకు మీరు తీసుకొని వస్తారా? 10 గంటలకు తీసుకొని 10 or 10:30 సార్. 30 minutes అటు ఇటుగా అలాంగ్ విత్ అవర్ లాయర్ మేము వస్తాము. మళ్ళీ మా లాయర్ రాలేదు అందుకే మీరు రాలేదని కాదు. 10:30కి మీరు కరెక్ట్ గా సిఐ గారి దగ్గర ఉండాలి. ఓకేనా సార్? ఉంటాం సార్. ఒకవేళ మేము అలా ఫెయిల్ అయితే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. మీ దాగండి ఇక అరెస్టులు ఏమి లేవు. నువ్వు అన్నమాట ప్రకారం మేము బ్యాక్ వెళ్ళిపోతాం.
10:30కి అబ్బాయి చెప్తారు, చెప్పు, నేను చూసుకుంటాను. చెప్పు. 10:30 గంట అది స్టేషన్ కూడా పోతావా లాయర్ని తీసుకొని? లాయరు మీ అబ్బాయి అది